ధరణి స్థానంలో తెలంగాణ భూభారతి 2024 చట్టం అమల్లోకి రాబోతుంది. ఇప్పటికే ఈ బిల్లుకు తెలంగాణ శాసనసభ ఆమోద ముద్ర వేసింది. దీంతో ఈ చట్టాన్ని పూర్తి స్థాయిలో అమల్లోకి తీసుకువచ్చే దిశగా సర్కారు ప్రయత్నాలు చేస్తోంది. త్వరలోనే గెజిట్ విడుదలయ్యే అవకాశం కూడా ఉంది. భూభారతి పూర్తిగా అమలులోకి రావడానికి ఇంకా 2 నెలలు పట్టే అవకాశం ఉంది. ఇదే విషయంపై తాజాగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు స్పందిస్తూ భూభారతి పూర్తి స్థాయిలో అమల్లోకి రావడానికి 2 నెలలు సమయం పట్టే అవకాశం ఉందని చెప్పారు. భూభారతితో ప్రతి రైతుకు భరోసా దక్కబోతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ కొత్త చట్టంలో కీలక అంశాలు ఉన్నాయి. గతంలో ఉన్న ధరణి స్థానంలో భూభారతి అమల్లోకి వస్తే అనేక మార్పులు చోటు చేసుకోనున్నాయి. అయితే భూభారతిలో ఎలాంటి అంశాలున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ధరణిని రద్దు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతి చట్టాన్ని రూపొందించింది. త్వరలోనే అమల్లోకి రాబోతుంది. ఇప్పటికే శాసన ప్రక్రియ ముగిసింది. త్వరలో గెజిట్ వచ్చే అవకాశం ఉంది. భూ సమస్యలకు సంబంధించి దరఖాస్తు చేసుకోవడానికి గతంలో పోర్టల్ 33 మాడ్యూళ్లు ఉండేవి. అయితే భూభారతిలో ఈ విధానాన్ని సులభతరం చేశారు. మాడ్యూళ్ల సంఖ్యను 33 నుంచి 6కు కుదించారు. ప్రస్తుతం ఉన్న ధరణి రికార్డులను పూర్తిగా ప్రక్షాళన చేయనున్నారు. కొత్త చట్టం కింద రికార్డులను నమోదు చేస్తారు. గతంలో రద్దు చేసిన అనుభవదారుడి కాలంను మళ్లీ తీసుకురానున్నారు. అనుభవదారుడికి ఈ చట్టం రక్షణగా నిలవనుంది. ఈ చట్టం ప్రకారం మ్యూటేషన్కు మ్యాప్ తప్పనిసరిగా ఉంటుంది. వారసత్వ భూముల విషయంలో తప్పులు జరగకుండా చర్యలు చేపట్టారు. క్షేత్రస్థాయి విచారణ తర్వాతే ప్రక్రియ ముందుకు సాగుతుంది. నిర్ణీత కాలంలో విచారణ చేసిన తర్వాతనే పాస్ పుస్తకాలు జారీ అవుతాయి. భూభారతితో ఎవరైనా ఎక్కడి నుంచైనా భూములు వివరాలను చూసుకునేలా డిస్ప్లే చేస్తారు. ప్రతి భూకమ్మతానికి భూ ఆధారం ఉండనుంది. హక్కుల బదలాయింపు జరగగానే గ్రామ పహానీలో నమోదయ్యేలా చర్యలు తీసుకుంటారు. 2014 జూన్ 2 ముందుకు జరిగిన సాదా బైనామాలను కూడా క్రమబద్ధీకరించనున్నారు. భూ సమస్యలు ఉన్న రైతులకు ఉచితంగా న్యాయ సలహాలు ఇచ్చేలా కొత్త చట్టంలో రూపకల్పన చేశారు. చాలా ఏళ్లుగా 38E, ఓఆర్సీ, లావణి పట్టా వంటి భూముల సమస్యలు ఉన్నాయి. వీటికి పాస్ పుస్తకాలు కూడా లేవు. అయితే కొత్త చట్టం ప్రకారం పాస్ బుక్కులు జారీ అవుతాయి. ఆర్డీఓ ద్వారా ఇచ్చే అవకాశం ఈ చట్టం కల్పిస్తుంది. ఈ చట్టం ప్రకారం గ్రామ కంఠం, అవాధీలపై కూడా హక్కులను కట్టబెట్టనున్నారు. భూ సమస్యల పరిష్కారానికి జిల్లా స్థాయిలో 2 అంచెల అప్పీల్ వ్యవస్థ ఏర్పాటు కానుంది. 11 కాలములతో కొత్త పహానీని ఏర్పాటు చేయనున్నారు. ఏదైనా భూ వివాదంపై తహసీల్దార్కు దరఖాస్తు చేసుకోవచ్చు. అక్కడ పరిష్కారం కాకపోతే 60 రోజుల్లో ఆర్టీఓకు అప్పీల్ చేసుకునే వీలు ఉంటుంది. భూముల క్రయ విక్రయాల విషయంలో తహసీల్దార్, జాయింట్ సబ్ రిజిస్టర్కు సమర్పించే భూదస్తాలతో పాటే భూమి సర్వే, సబ్ డివిజన్ సర్వే మ్యాప్ను తప్పనిసరిగా జోడించాల్సి ఉంటుంది. సర్వే మ్యాప్లను కూడా భద్రపరుస్తారు.